నమస్తే. నేను మీ రమేష్. గోరా రాజాజీ గ్రాండ్ పాస్ ఫండమెంటల్ ఇంగ్లీష్ గ్రామర్ క్లాస్‌కి స్వాగతం, సుస్వాగతం. మిత్రులారా, మనం ఆంగ్ల వ్యాకరణం చాలా సులభమైన రీతిలో నేర్చుకుంటున్నాం. ఇంతకు మొదలు సింపుల్ ప్రెజెంట్ టెన్స్ అయింది, ప్రెజెంట్ కంటిన్యూస్ టెన్స్ అయింది. డియర్ స్టూడెంట్స్, మీకు దీంట్లో ఏదైనా డౌట్ ఉంటే నాకు కామెంట్ బాక్స్‌లో మీ డౌట్‌ని, మీ ప్రశ్నని తప్పకుండా పెట్టండి. నేను మీకు జవాబిస్తాను. ఇంకో విషయం అమ్మా, నాకెవరో అడిగారు, సార్ మేము లైక్, కామెంట్ అవి చేస్తే ఏమైనా డబ్బులు ఖర్చు అవుతాయని, సబ్స్క్రైబ్ చేస్తాయి. లేదమ్మా, అలాంటిది ఏమి లేదు. లైక్, షేర్, కామెంట్, సబ్స్క్రైబ్ ఇవన్నీ ఫ్రీ, ఉచితం అమ్మా. చేయొచ్చు, చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. లైక్ చేస్తే మీలాగా ఈ వీడియో ఇంకొందరికి చేరుతుంది. షేరు, లైక్తోని. సబ్స్క్రైబ్ చేస్తే నేను తీసే ప్రతి వీడియో మళ్ళీ మీకు వస్తుందమ్మా. సబ్స్క్రైబ్లో బెల్ బటన్కి ఆల్ అని వత్తండి, అన్నీ వస్తాయి. అన్నిటికంటే ఇంపార్టెంట్, మీకు అర్థమవుతుందా లేదా, ఒకవేళ అర్థం కాకపోతే అది కూడా పెట్టండి కామెంట్లో. మీకు ఏం కావాలో పెట్టండి, ఐ విల్ టెల్. నేను చెబుతాను మీకు ఇంగ్లీష్ గ్రామర్లో. వెళ్ళమ్మా, ఈరోజు క్లాస్లో మనము ఇంతకుముందు టెన్స్ అంటే సింపుల్ అయింది, కంటిన్యూస్ అయింది. ఇప్పుడు ప్రెజెంట్ పర్ఫెక్ట్ టెన్స్ అమ్మా. ప్రెజెంట్ పర్ఫెక్ట్ టెన్స్. ప్రెజెంట్ అంటే ప్రెజెంట్లో, వర్తమానంలో పూర్తి అయిపోయింది. పర్ఫెక్ట్ అంటే సంపూర్ణం అనమాట. సంపూర్ణము పూర్తి అయిపోయింది, ఏం లేదు ఇక. మరి ప్రెజెంట్ టెన్స్లో అయిపోయింది అంటే సార్ మరి అడగవచ్చు, సరే పాస్ట్ టెన్స్ కదా. ఎస్, నేను ఇంతకుముందు అన్నాను, ఇంట్రొడక్షన్లో చెప్పాను, మనకి ప్రెజెంట్ పర్ఫెక్ట్ టెన్స్లో, సింపుల్ పాస్ట్ టెన్స్లో కొంచెం కన్ఫ్యూజింగ్గా ఉంటుంది. ఎప్పుడు యూజ్ చేయాలి, ఎక్కడ యూజ్ చేయాలి. వెల్, ఈరోజు నేను క్లారిటీ ఇస్తాను పూర్తి ఎక్కడ యూజ్ చేయాలో. అంతకంటే ముందు మనము ఈ ఫార్ములా ఇవి చూద్దామమ్మా, ఏమున్నాయో మరి సెంటెన్స్లో. ప్రెజెంట్ పర్ఫెక్ట్ టెన్స్ ఫార్ములా చూడండి అమ్మా, చాలా ఈజీగా ఉంది. సబ్జెక్టు మనకు తెలుసు, ఐ, వి, యు, హి, షీ, దే ఏదైనా యూజ్ చేయొచ్చు. హ్యావ్ ఆబ్లిక్ హ్యాజ్. హ్యావ్ హెల్పింగ్ వర్బ్, హ్యాజ్ హెల్పింగ్ వర్బ్. హ్యావ్ ఏ ప్రొనౌన్తో వాడాలి, హ్యాజ్ ఏ ప్రొనౌన్తో వాడాలి, అది ఈరోజు చూద్దామమ్మా దీంట్లో. దెన్ V3 అని పెట్టానమ్మా ఇక్కడ. V3 అంటే క్రియ యొక్క మూడవ రూపము. ఫర్ ఎగ్జాంపుల్, గో, వెంట్, గాన్ అన్నమాట. డూ, డిడ్, డన్ అన్నమాట. అయితే ఇక్కడ V3 అంటే పాస్ట్ పార్టిసిపుల్ అమ్మా. V3 అంటే ఏం చెప్పి ఇక్కడ పాస్ట్ పార్టిసిపుల్ ఇదమ్మా, అంటే ప్రెజెంట్ పర్ఫెక్ట్ టెన్స్లో. అయితే మరి ఇప్పుడు ఇది పాస్ట్ టెన్స్లోనే ఇప్పుడు మనం అన్నాం కదా, అయిపోవాలని. అయితే ఇది ఎక్స్ప్లెయిన్ చేసే కంటే ముందు ఇంకో చిన్న ఎగ్జాంపుల్ ఇస్తాము మీకు అర్థం కావడానికి. చాలా ఈజీ ఎగ్జాంపుల్ ఇస్తాను. ఫర్ ఎగ్జాంపుల్, డియర్ స్టూడెంట్స్, మీరు స్కూల్కి వెళ్ళారు. స్కూల్ నుండి ఇంటికి వస్తూ ఎక్కడో బోర్డు పైన ఎక్కడో జస్ట్ మీరు మీ పేరు రాశారమ్మా, XYZ అని బోర్డు పైన అనుకుందాం. వస్తూ ఏం చేశారు మీరు, ఈరోజు బోర్డు పైన మీ పేరు రాశారు, ఇట్లా XYZ ఏదో ఒక పేరు రాశారనమాట. వెళ్ళిపోయారు ఇంటికి, భోంచేశారు, పడుకున్నారు. తెల్లారి మళ్ళీ స్కూల్కి వెళ్ళారు. మీరు ఎప్పుడు స్కూల్కి వెళ్ళి మళ్ళీ చూశారు, మీ క్లాస్ రూమ్లో ఆ బోర్డు పైన మీరు రాసిన పేరు ఇలాగే ఉంది. మీరు రాసిన నిన్న, కాకపోతే అంటే మీరు పని చేసింది నిన్న, యాక్షన్ అయింది నిన్న, కానీ ఈరోజు మళ్ళీ ఉంది. అయితే అటువంటిప్పుడు ఇలాంటి యాక్షన్స్కి మీరు చేసింది పాస్ట్ టెన్స్లో అయినా దాని రిజల్ట్ మాత్రం, దాని పరిణామం మాత్రం ప్రెజెంట్ టెన్స్లో ఉంది. అయితే ఇటువంటి అప్పటికి ప్రెజెంట్ పర్ఫెక్ట్ టెన్స్ యూజ్ చేస్తామమ్మా. అంటే ఏమనాలి, ఐ హ్యావ్ రిటన్ మై నేమ్ ఆన్ ద బ్లాక్ బోర్డ్, లేకపోతే ఐ హ్యావ్ రిటన్ మై నేమ్ ఆన్ ద బోర్డ్. ఈ సెంటెన్స్ అన్నమాట. సపోజ్ మీరు రాశారు, వెళ్ళిపోయారు ఇంటికి, ఎవరో రబ్ చేశారమ్మో, లేదు మీ పేరు ఇక్కడ లేదు. అటువంటిప్పుడు ప్రెజెంట్ పర్ఫెక్ట్ టెన్స్ యూజ్ చేయకూడదు. మరి ఏమన్నప్పుడు అటువంటిప్పుడు సింపుల్ పాస్ట్ టెన్స్, ఐ రోట్ మై నేమ్ ఆన్ ద బ్లాక్ బోర్డ్. నేను రాశాను, ఉందా తెలియలేదు, కాకపోతే రాశాను. ఉంది అనుకోండి, డెఫినెట్లీ ఏం యూజ్ చేయాలా, ప్రెజెంట్ పర్ఫెక్ట్ టెన్స్. అర్థమైందమ్మా? రైట్, లెట్స్ సీ. అయితే ఇక్కడ ఈ ఫార్ములాని బట్టి సెంటెన్స్ ఏమొస్తుందమ్మా, ఐ హ్యావ్ రిటన్. ఐ సబ్జెక్టు, హ్యావ్ హెల్పింగ్ వర్బ్ అమ్మా, రిటన్ V3. నేను రాసి ఉన్నాను. ఇప్పుడు ఇదే పేరు అన్నాను కదా, పేరు రాసినట్టు నేను రాసి ఉన్నాను, ఐ హ్యావ్ రిటన్. ఇక నెగటివ్కి వస్తామా, ఐ హ్యావ్ నాట్ రిటన్. చూడండి మళ్ళీ ఇక్కడ దీంట్లో హ్యావ్ హెల్పింగ్ వర్బ్. సింపుల్ ప్రెజెంట్ టెన్స్లో మనం డూ తీసుకున్నాం, బహుశా మీకు గుర్తుండి ఉంటుంది. దీంట్లో అక్కర్లా, ఎందుకంటే ఆల్రెడీ ఉంది నాట్, అంతే. ఐ హ్యావ్ నాట్ రిటన్, నేను రాసలేను,
నేను రాసి ఉండలేదు. తెలుగులో కూడా రాసుకోండి అమ్మా, చాలా ఇంపార్టెంట్. దీని ప్రశ్న అంటే క్వశ్చన్ కూడా చేయొచ్చు. హ్యావ్ ఐ రిటర్న్ డియర్ ఫ్రెండ్స్? నేను పదే పదే చెబుతూ ఉంటాను పునాది 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 అని. కొందరు మిత్రులకి డైరెక్ట్ ఇండైరెక్ట్ అసలు ఎతికే కదు. ఎందుకంటే ఈ బేసిక్ నాకు తెలియదు కనుక. చూడండమ్మా, ఇక్కడ ఏం చేస్తున్నాం మనము, ఇది పాజిటివ్, ఇది స్టేట్మెంట్ అనుకుంటే ఇది క్వశ్చన్. అయితే ఈ స్టేట్మెంట్ని క్వశ్చన్ చేయడానికి ఏం చేస్తున్నాం మనం ఇక్కడ? ఐ హ్యావ్ రిటర్న్. ఈ ప్రశ్న హ్యావ్ ఐ రిటర్న్ అంటే ఈ స్టేట్మెంట్లో లేదా పాజిటివ్ సెంటెన్స్లో ఉన్న హ్యావ్ హెల్పింగ్ వర్బ్ ఏదైతుందో అది స్టార్టింగ్లో వచ్చింది, ఇక సబ్జెక్ట్ అది సెకండ్ ప్లేస్ పోయిందమ్మా. ఇది గుర్తుంచుకోండి. అయితే డైరెక్ట్ ఇండైరెక్ట్ స్పీచ్లో కూడా ఎప్పుడైతే మనము క్వశ్చన్ సెంటెన్సెస్కి ఇండైరెక్ట్ స్పీచ్లోకి మారుస్తామో అప్పుడు ఇదే చేస్తామమ్మా. ఈ క్వశ్చన్ సెంటెన్సెస్కి స్టేట్మెంట్స్లో చేంజ్ చేస్తాం. అర్థం కాదు చాలా మందికి, ఇట్లా చేయాలి, మర్చిపోతారు. మళ్ళీ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ అడుగుతారా? ప్రతి పోటీ పరీక్షలో ఉంటుంది క్వశ్చన్, అది అర్థం కాదన్నట్టు. కాకపోతే ఇక్కడ గుర్తుంచుకోండి, ఇక్కడ రాసుకోండి. స్టేట్మెంట్ ఏదైతే ఉందో దాన్ని క్వశ్చన్ చేస్తున్నాం, క్వశ్చన్ని స్టేట్మెంట్ చేస్తున్నాం. అంటే ఏం చేస్తున్నాం అక్కడ మనము? జస్ట్ ఒక హెల్పింగ్ వర్బ్ని మొదలు తీసుకుంటున్నాము, సబ్జెక్ట్ని రెండో ప్లేస్ తీసుకుంటాం, అంతేమా. దట్ ఈస్ స్టేట్మెంట్ అండ్ క్వశ్చన్. రాసుకోండి, గుర్తుంచుకోండి, మర్చిపోకండి. దెన్ డబ్ల్యూహెచ్ క్వశ్చన్, వాట్ హ్యావ్ ఐ రిటర్న్? నేను ఏమి రాసి ఉన్నాను? ఐ హ్యావ్ రిటర్న్, ఐ హ్యావ్ నాట్ రిటర్న్, హ్యావ్ ఐ రిటర్న్, వాట్ హ్యావ్ ఐ రిటర్న్. దిస్ ఇస్ బేసిక్. ఇదేనా మా పునాది అంటే? ప్రెసెంట్ పర్ఫెక్ట్ టెన్స్కి ఇది పునాది. ఇంత మీకు వచ్చింది అనుకోండి, మిగతా మీరు అంతా చేసుకుంటారు. వెల్, రాసుకోండమ్మా. అలాగే వి, యూ, దే. We have written, we have not written, have we written, you have written, you have not written, have you written, they have written, they have not written, have they written. ఇదమ్మా. మళ్ళీ హీ షీట్ వస్తే హీ షీట్కి హ్యావ్ యూస్ చేయరు, అదే కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో అడుగుతారు. గ్రామర్ రాకపోతే అదే అక్కడ కన్ఫ్యూజ్ అవుతాం అనమాట. హీ షీట్ వచ్చింది ఏం చేయాలా? హీ హాజ్ రిటర్న్, హీ హాజ్ నాట్ రిటర్న్, హ్యాజ్ హీ రిటర్న్, షీ హాజ్ రిటర్న్, షీ హాజ్ నాట్ రిటర్న్, హ్యాజ్ షీ రిటర్న్, ఇట్ హ్యాజ్ రిటర్న్, ఇట్ హ్యాజ్ నాట్ రిటర్న్, హ్యాజ్ ఇట్ రిటర్న్. ఈ విధంగా వర్డ్స్, సెంటెన్సెస్ తయారు చేయాలమ్మా. ఏ వర్డ్స్ ఇక్కడ యూజ్ చేయాలో ఇదన్నమాట బేసిక్. సో ఫ్రెండ్స్, ఇక మనం ప్రెసెంట్ పర్ఫెక్ట్ టెన్స్ యొక్క యూజెస్ చూద్దామమ్మా. యూజ్ ఏమున్నాయో. యూజెస్ నెంబర్ 1, దిస్ టెన్స్ ఈస్ యూజ్డ్ ఫర్ ద యాక్షన్స్ విచ్ కంప్లీట్ ఇన్ ద పాస్ట్ బట్ ద రిజల్ట్ ఆఫ్ ద యాక్షన్స్ పర్సిస్ట్ ఇన్ ప్రెసెంట్. అదేనమ్మా, ఇంత నేను ఇక్కడ బోర్డు పైన రాసి చూపెట్టారు కదా. అంటే ఈ ప్రెసెంట్ పర్ఫెక్ట్ టెన్స్ ఎక్కడ యూజ్ చేస్తాం? రాసుకోండి, తెలుగులో కూడా రాసుకోండి. ప్రెసెంట్ పర్ఫెక్ట్ టెన్స్ యాక్షన్స్ భూతకాలంలోనే పూర్తి అయిపోతాయి. కాకపోతే ఏ యాక్షన్స్ అయితే అయినాయో వాటి యొక్క రిజల్ట్, వాటి యొక్క పరిణామం మాత్రము వర్తమాన కాలంలో కనిపిస్తుంది, వర్తమాన కాలంలో ఉంటుంది. అలాంటప్పుడు ప్రెసెంట్ పర్ఫెక్ట్ టెన్స్ని యూజ్ చేస్తాం. ఈ తెలుగులో కూడా రాసుకోండి అమ్మా. సో యాక్షన్ అయిపోయింది, కాకపోతే యాక్షన్ యొక్క రిజల్ట్ ఉంది. ఎగ్జాంపుల్తో ఇంకా క్లియర్ అయిపోతుంది మీకు. ఐ హ్యావ్ సీన్ పార్లమెంట్. ఎగ్జాంపుల్ నెంబర్ 1, ఐ హ్యావ్ సీన్ పార్లమెంట్. నేను పార్లమెంట్ చూసి ఉన్నాను. చూశాను అనొచ్చు, చూసి ఉన్నాను. అంటే మీరు పార్లమెంట్ ఎప్పుడు చూసారా? లేదు, ఎప్పుడో మీరు ఢిల్లీ ఎప్పుడు పోయారు, అప్పుడు పార్లమెంట్ చూశారు మీరు. 1 year అయిందో, 6 months అయిందో, 2 years అయిందో, 5 years అయిందో, ఎప్పుడో అయింది, ఓకే. బట్ ఎప్పుడైతే పార్లమెంట్ అనే వర్డ్ వచ్చిందో, పార్లమెంట్ అనే పదం వచ్చిందో, అప్పుడు మీ మైండ్లో, మీ మదిలో, మీ మనసులో ఈ పార్లమెంట్ అనేది తిరుగుతుంది అనమాట. పార్లమెంట్ భవనము, పార్లమెంట్ అనేది చూసింది పాస్ట్ టెన్స్లోనే. కాకపోతే పార్లమెంట్ గురించిన అంటే జ్ఞాపకాలు ఏవైతే ఉన్నాయో అవి మదిలో మళ్ళీ ఫ్రెష్ అయిపోయారు అనమాట. అటువంటిప్పుడు ఈ సెంటెన్స్, ఈ టెన్స్ యూజ్ చేస్తామమ్మా. ఐ హ్యావ్ సీన్ పార్లమెంట్. ఏమనాలి? ఐ హ్యావ్ సీన్ పార్లమెంట్ అనాలి. నెక్స్ట్ రెండో ఎగ్జాంపుల్, ఐ హ్యావ్ గివెన్ మై ఎగ్జామ్స్. ఐ హ్యావ్ గివెన్ మై ఎగ్జామ్స్. బహుశా ఎండాకాలము, మే నెల పరీక్షలు అయిపోయాయి. నేను పరీక్షలు రాశాను, నేను పరీక్షలు ఇచ్చేశాను. అంటే నేను పరీక్షలు రాసి ఉన్నాను, పరీక్షలు ఇచ్చి ఉన్నాను. అంటే ఎగ్జామ్స్ అయిపోయినాయి, ఇంకా రిజల్ట్స్ రాలేదన్నమాట దాని అర్థం. ఐ హ్యావ్ గివెన్ మై ఎగ్జామ్. దిస్ ఇస్ ప్రెసెంట్ పర్ఫెక్ట్ టెన్స్ అన్నమా. ఇక సెకండ్ యూజ్ చూద్దాం. ఇక్కడ ఏమంటారో, దిస్ టెన్స్ ఈస్ యూజ్డ్ టు ఎక్స్ప్రెస్ రీసెంట్లీ కంప్లీటెడ్ యాక్షన్స్. రీసెంట్లీ కంప్లీటెడ్ యాక్షన్స్, రీసెంట్లీ జస్ట్ ఇప్పుడిప్పుడే జస్ట్ అయిపోయిన యాక్షన్స్ ఏవైతే ఉంటాయో. సపోజ్ మీరు భోంచేశారు అనుకోండి, భోంచేశారు, వచ్చారు, కడుపు ఫుల్గా ఉంది, భోంచేశాను, ఐ హ్యావ్ ఈటన్.
ఐ హ్యావ్ టేకన్ మై మీల్, ఐ హ్యావ్ టేకన్ మై ఫుడ్. ఆ సెంటెన్స్ అమ్మా. అంటే ఇప్పుడే అయిన యాక్షన్స్ ఏవైతే ఉంటాయో అవి ఇక్కడ మనము యూస్ చేస్తాము. ఎగ్జాంపుల్ చూడండి, ద ట్రైన్ హ్యాస్ జస్ట్ లెఫ్ట్. ద ట్రైన్ హ్యాస్ జస్ట్ లెఫ్ట్. ట్రైన్ ఇప్పుడే పోయింది. మనం స్టేషన్కి వెళ్ళాం, వెళ్ళిపోయింది అంటే ఎవరు ఉంటారు, ద ట్రైన్ హ్యాస్ జస్ట్ లెఫ్ట్ అంటే వెళ్ళిపోయింది అనమాట, కనిపిస్తుంది, ఇప్పుడే పోయింది. ఐ హ్యావ్ జస్ట్ కమ్. ఐ హ్యావ్ జస్ట్ కమ్. జస్ట్ ఇప్పుడే వచ్చాను నేను. బయట నుంచి నుంచి వచ్చాను అనుకోండి, ఐ హ్యావ్ జస్ట్ కమ్, ఇప్పుడే వచ్చాను. ఐ హ్యావ్ కమ్ జస్ట్ నౌ. ఈ విధంగా అనమాట. సో ఈ విధంగా ఫ్రెండ్స్ ప్రెసెంట్ పర్ఫెక్ట్ టెన్స్ యొక్క యూజెస్ అండ్ సెంటెన్స్ కన్స్ట్రక్షన్, దిస్ ఇస్ బేసిక్. రాసుకోండమ్మా. ఇక దీనిపైన మీరు ఎంతైనా మళ్ళీ నేర్చుకోవచ్చు. వెల్, ఇక్కడ అవుదామమ్మా. నెక్స్ట్ క్లాస్లో మనము ఇంకో టాపిక్తో ఇంకో టెన్స్తో మళ్ళీ కలుద్దాం. అంతవరకు ఆల్ ద బెస్ట్. టేక్ కేర్.